హాయ్ అండి, నమస్తే. సరదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను పుట్నాల పప్పు, అదే గుల్లశనగ పప్పు అంటారు, అది ప్లస్ వరిపిండితోటి జంతికలు నేర్పిస్తున్నానండి. నేను మీకు చూపిస్తున్నాను. దీనికి కావాల్సింది మనకి పుట్నాల పప్పు. దాన్ని నేను ఒక కప్పు తీసుకున్నాను. కప్పు మనం తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఒక కప్పు మనం పుట్నాల పప్పు ఇది తీసుకున్నామంటే గుల్లశనగ పప్పు పౌడరు 2 కప్పులు వరిపిండి. దీంట్లో యాడెడ్ ఇంటూ సాల్ట్ అండ్ వాము, నూపప్పు ఉంటే నూపప్పు వేసుకోవచ్చు, వాము ఇష్టం లేని వాళ్ళు 2 ఇష్టమైన వాళ్ళు 2 కూడా వేసుకోవచ్చు. యాడెడ్ ఇంటూ కారం. మనకు జంతికల పిండికి కావాల్సినట్టుగా మనము ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకుని దీనికి మనకి కావాల్సిందల్లా జంతికల గొట్టము, అంతే. ఇవన్నీ రెడీగా ఉన్నాయంటే మనకి జంతికలు, గుల్లశనగ పప్పుతోటి ఉండే జంతికలు రెడీ. చూసారా, నేను ఆయిల్ పెట్టేశాను. ఇప్పుడు మనం వేసేద్దామా. చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. శనగపిండి బదులు గుల్లశనగ పప్పుతోటి కాబట్టి డిఫరెంట్ రుచిగా ఉంటుంది. చాలా బాగుంటుంది, మంచిగా కమ్మగాను. వేసేస్తున్నాను. రెడీ. ఇప్పటివరకు అన్ని పాటలును క్రాఫ్ట్లు ఇలాంటివే కదా ఈ మధ్యనంతా చూపిస్తున్నాం వీడియో. సరే, ఒక్కటి కూడా ఇంకా మళ్ళీ మనం ఉంటారు వంటల వెంపుకి మళ్ళీ రాలేదు అని ఇవాళ నాకు ఇది ఇవాళ చేసి చూపించాలని అనిపించింది. దానికోసం ఈ నా ప్రయత్నం. మంచి గుల్లగా బాగుంటాయి, రుచిగాను. నేనైతే ఇన్ జనరల్గా జంతికలకి నేను ఆ శనగపిండి కన్నా వరిపిండి కూడా కొంచెం ఇలా ఎక్కువ వేసుకునే చేస్తాను. కొంతమంది సమానంగా తీసుకుంటారు, ఒక డొక్కు వరిపిండితో ఒక డొక్కు శనగపిండి అని. నేనేమో ఒక డొక్కు శనగపిండిను 2 డొక్కులు ఇది చేసుకుంటాను, వరిపిండి తీసుకుంటాను. గుల్లశనగపప్పు కాబట్టి జంతికి కూడా చాలా బాగుంటుందండి. మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చాయి. అయితే నేను ఎప్పుడు వీడియో చేయలేదు. సరే, సరదాగా వీడియో చేద్దాం ఇవాళ. మళ్ళీ వేస్తున్నాను ఇవాళ గబుక్కుమని. అందుకని ఒక వీడియో చేసేద్దామనేసి అన్న దృష్టిలో మళ్ళీ చూసారా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు. కరకరలాడే జంతికలు రెడీ. సౌండ్ వస్తుంది.